ఈ లిటరేట్ టర్మ్స్ మన డిఎస్సి సిలబస్‌లో ఏదైతే మెన్షన్ చేశారో, సో, ఆ సిలబస్‌ని ఏంటో అవి చూద్దామండి. సో, అందులో లిటరేట్ టర్మ్స్ ఉంది మనకు. సో, లిటరేట్ టర్మ్స్ ఏంటో ఆహ్, డిస్ యాస్ పర్ సిలబస్‌లో ఏం డిస్క్రైబ్ చేశారో అవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ముందు పారలిజం అండి. సో, పారలిజం అంటే ఏంటి అని చూద్దాం. సో, పారలిజం ఈజ్ ఏ 1 మినిట్. ఈజ్ మై వాయిస్ క్లియర్? సో, స్టార్ట్ చేద్దామండి. సో, పారలిజం అంటే ఈజ్ ద యూజ్ ఆఫ్ సిమిలర్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఆర్ లైన్స్ టు క్రియేట్ రిథమ్ అండ్ క్లారిటీ. సో, రిథమ్‌ని గాని, క్లారిటీని గాని మనకు ఇవ్వడానికి పారలిజం యూజ్ చేస్తామండి. సిమిలర్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్ లేదా సిమిలర్ వర్డ్స్ లేదా సిమిలర్ సెంటెన్సెస్ గాని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే రిథమ్ కోసం, క్లారిటీ కోసం యూజ్ చేస్తాం. పారలిజం అంటారు దాన్ని. సో, ఎగ్జాంపుల్ చూస్తే షీ లైక్స్ రీడింగ్, రైటింగ్ అండ్ టీచింగ్. అది ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్. ఎట్లా అంటే సబ్జెక్ట్, వర్బ్, తర్వాత వర్బ్ ఐఎన్‌జీ ఫార్మ్ యూజ్ చేస్తున్నాం. సో, ఈ విధంగా అది గాని, ఈజీ కమ్, ఈజీ గో గాని, హీ కేమ్, హీ సా, హీ కాంకర్డ్ గాని, ఈ విధంగా మనకు సిమిలర్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్ గాని, సిమిలర్ సెంటెన్స్ స్ట్రక్చర్ గాని యూజ్ చేసినట్లయితే అది పారలిజం కిందకి వస్తుంది. ఎందుకు యూజ్ చేస్తాం సిమిలర్‌గా అంటే రిథమ్ కోసం అండ్ క్లారిటీ కోసం అనేది మనకు తెలుసు. ఫస్ట్ వన్. ఇది లిటరేట్ టర్మ్స్‌లో ఫస్ట్ పారలిజం. సెకండ్ చూద్దాం, ప్రొలాగ్ ఉంది. సో, ప్రొలాగ్ అంటే ఏంటి అంటే ప్రొలాగ్ ఈజ్ అన్ ఇంట్రోడక్టరీ సెక్షన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ ప్లే, నావెల్ ఆర్ ఎపిక్. సో, ఎపిక్‌లో గాని లేదా నావెల్‌లో గాని, ఒక ప్లే డ్రామాలో గాని మన ఇంట్రొడక్టరీ సెక్షన్ అంటే ఇంట్రొడక్షన్ బిఫోర్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ ఎనీ నావెల్ గాని, లేదా ప్లే గాని ముందు ఇంట్రొడక్షన్. సో, ముందు దానికి ఒక డీటెయిల్స్ అనేది ఇస్తుందన్నమాట. అది ఏ టైప్ ఆఫ్ నావెల్, ఎలాంటి కథ మనం చూడబోతున్నాం, ఎలాంటి సీన్ మనం చూడబోతున్నాం, ఎలాంటి ఎపిక్ ఇది జరుగుతుందనేది మనకు తెలుస్తుందండి. సో, దట్ గివ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. మనకు బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొలాగ్ అంటే ఏంటి? సో, ఇంట్రొడక్షన్ సెక్షన్. సో, ప్రో అంటే ఇంట్రో అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు గుర్తుంటుందన్నమాట మర్చిపోకుండా. ఇంట్రో ఇక్కడ ఇంట్రో ఉంది కదా ఇంట్రొడక్షరీలో. ప్రొలాగ్ అంటే ఇంట్రొడక్టరీ సెక్షన్. ఎనీ బుక్, ఇది నావెల్‌లో కావచ్చు, ప్లేలో కావచ్చు, లేదా ఎనీ ఎపిక్‌లో కావచ్చు, ఎనీ లిటరరీ వర్క్‌లో కూడా కావచ్చు ప్రొలాగ్. ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రొలాగ్ ఆఫ్ రోమియో జూలియట్. సో, రోమియో జూలియట్ మనం చూసినట్లయితే ఆ ప్రొలాగ్ అందులో ఉంటుంది. ద ఫ్యామిలీ ఫౌండ్ బిఫోర్ ద స్టోరీ స్టార్ట్స్. సో, ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్యామిలీ అనేది మనకు అక్కడ స్టోరీ స్టార్ట్ కాకముందు వాళ్ళ గురించి ఒక బ్యాక్‌గ్రౌండ్ బ్రీఫ్ ఏం జరగబోతుందనేది తెలుస్తుందన్నమాట. ఇది ప్రొలాగ్. ప్రొలాగ్ అంటే ఇంట్రొడక్షన్. పారలిజం అంటే రిపిటేషన్ ఆఫ్ గ్రామాటికల్ స్ట్రక్చర్ కావచ్చు, లేదా ఏదైనా సిమిలర్ కైండ్ ఆఫ్ గ్రామాటికల్ స్ట్రక్చర్ ఆర్ సెంటెన్స్ ఆర్ లైన్ కావచ్చు టు కాజ్ రైమ్ కానీ, రిథమ్ కానీ, క్లారిటీ కోసం కానీ మనకు పారలిజం. రైట్. ప్రొలాగ్ అంటే ఇంట్రొడక్షన్ సెక్షన్. ఇక్కడ చూడండి, ఇంకోటి ప్రొలాగ్‌లోనే కాంటెంపరరీ టేల్స్‌లో కూడా మనకు చూసినట్టయితే జార్జ్ చాసర్ రాసినటువంటి కాంటెంపరరీ టేల్స్‌లో కూడా మనకు ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి డీటెయిల్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ కాంటెంపరరీ టేల్‌లో స్టార్టింగ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు అని. దాని తర్వాత మనకు యాక్చువల్ కాంటెంపరరీ టేల్ స్టార్ట్ అవుతుంది. పిల్గ్రిమ్స్ అనమాట. అందులో యాత్రికులు ఉంటారు కదా, వాళ్ళందరి గురించి ఉంటుంది అందులో. నెక్స్ట్ ఎపిలాగ్ చూడండి. ఎపిలాగ్ ఈజ్ అ క్లోజింగ్ సెక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ లిటరరీ వర్క్ దట్ టెల్స్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద మెయిన్ స్టోరీ ఎండ్స్. సో, మనకు మెయిన్ స్టోరీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పడానికి ఎపిలాగ్. ఎపిలాగ్ అంటే ఎండింగ్. ఎండ్‌లో ఈ ఉంది కదా, ఇక్కడ కూడా ఈ గుర్తుపెట్టుకోండి, మనం మర్చిపోం. అండ్ ఎపిలాగ్ ఈజ్ ఎ క్లోజింగ్ సెక్షన్ లేదా కన్క్లూడింగ్ సెక్షన్ అంటాం ఆఫ్ ఎ లిటరరీ వర్క్. ఎనీ లిటరరీ వర్క్ అది ఏదైనా కావచ్చు. రైట్. ద టెల్స్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద మెయిన్ స్టోరీ. స్టోరీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది వాళ్ళకు, ఆఫ్టర్ మనకు క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత, స్టోరీ ఎండ్ అయిన తర్వాత ఏం జరిగి ఉంటుంది అదనమాట. ఎగ్జాంపుల్ చూడండి, అన్ ఎపిలాగ్ దట్ డిస్క్రైబ్స్ ద ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ ద నావెల్ ఎండ్స్. నావెల్ కానీ ఏదైనా స్టోరీ ఎండ్ అయిన తర్వాత వాళ్ళ తర్వాత క్యారెక్టర్స్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, ఏం జరిగింది. ఇది ఎట్లా అంటే ఇది ఫోర్త్ షాడోయింగ్ ఫర్ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్ కూడా వస్తుంది. ఎట్లా అంటే లైక్ సీక్వెల్స్ మన సినిమాలు చూస్తాం కదా, 1 కానీ 2 కానీ సినిమాలు, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, బాహుబలి 1, బాహుబలి 2, ఈ విధంగా సెకండ్ పార్ట్ రావడానికి ఒక మెయిన్ ప్లాట్ అనేది వాళ్ళు కొంచెం క్రియేట్ చేస్తూ ఉంటారు ఎపిలాగ్లో. ఎండింగ్, సో, కంక్లూజన్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ రావడానికి మనకు దాని యొక్క కొంచెం ఫోర్ షోయింగ్ చూపిస్తాను అనమాట, హింట్ మాదిరి. రైట్. నెక్స్ట్ సెట్టింగ్ అండి. అయిపోయింది కదా, ప్రొలాగ్ అయిపోయింది, ఇప్పుడు సెట్టింగ్. ఎపిలాగ్ అయిపోయింది, సెట్టింగ్ తెలుసు మనందరికీ. రిఫర్స్ టు ద టైమ్, ప్లేస్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ స్టోరీ హ్యాపెండ్. సో, ఆ స్టోరీ అనేది ఎక్కడ జరుగుతుంది, చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి, ఎన్వైరన్మెంట్ ఏంటి, ప్లేస్ ఏంటి, టైం ఏ టైంలో జరిగింది అనేది తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే మనకు మాల్గుడి ఇన్ స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే ఈ నావెల్లో మాల్గుడి అనేది ఒక ఫిక్షనల్ ప్లేస్. ఆ ప్లేస్లో ఏ టైంలో, బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో ఆర్ డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో, అట్లా ఏ టైంలో జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ఏంది అనేది మనకు సెట్టింగ్ అనేది తెలుస్తుందండి.
రైట్. సో 'బాహుబలి' సినిమా చూస్తే స్టార్టింగ్‌లోనే ఆ రాజభవనాలు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూస్తే మనకు ఆహా! ఇది ఒక సంథింగ్ రాజుల గురించి ఉంది. లేదా ఆ టైం చాలా పాతది అనేది అలా మనకు ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి, ఆ టైంని బట్టి మన స్టోరీ ఏంటి అనేది ఆ మూడ్‌లోకి మనం వెళ్ళిపోవడానికి అది పనిచేస్తుంది సెట్టింగ్ అనేది. రైట్. సింపుల్‌గా అంతేగా. నెక్స్ట్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ ఈస్ ఎ పర్సన్, యానిమల్ ఆర్ ఎ ఫిగర్ హూ టేక్స్ పార్ట్ ఇన్ ఎ స్టోరీ ఆర్ డ్రామా. డ్రామాలో గాని, స్టోరీలో గాని రైట్. ఏదైనా దాంట్లో ఒక టేక్ పార్ట్ ఎవరైతే పార్ట్ క్యారెక్టర్‌గా చూపించడమో అది పర్సన్ కావచ్చు, యానిమల్ కావచ్చు, థింగ్ కావచ్చు. అది అన్నీ కూడా క్యారెక్టర్ కిందకి వస్తుంది. సో ఇందులో మనకు టైప్స్ ఉంటాయి. ఓన్లీ క్యారెక్టర్ అంటే అంతే అని వెళ్ళిపోకూడదు. దాంట్లో కొంచెం టైప్స్ ఏమన్నా చూడాలి. సో ప్రొటాగనిస్ట్ అని ఉంటుంది. అందులో ద మెయిన్ క్యారెక్టర్ హీరో అనుకోవచ్చు మనం. హీరో అంటాం జనరల్ భాషలో. బట్ యాక్చువల్‌గా ప్రొటాగనిస్ట్ అనేది యాక్చువల్‌గా లిటరరీ వర్క్‌లో ఉన్న వర్డ్. తర్వాత యాంటాగనిస్ట్ అంటే ఇంక విలన్ అంటాం. మరి యాక్చువల్ చెప్పాలంటే ఆపోజిట్ ఆఫ్ ప్రొటాగనిస్ట్. సో ప్రొటాగనిస్ట్‌కి ఆపోజిట్‌గా ఉంటాయి అతని క్యారెక్టరిస్టిక్. ప్రొటాగనిస్ట్‌కి ఉన్న క్యారెక్టరిస్టిక్ అంటే ఆపోజిట్‌గా యాంటాగనిస్ట్‌కి ఉంటాయి. అందుకే యాంటాగనిస్ట్ అంటాం. సో ఫోల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అది కాంట్రాక్ట్స్ విత్ ద ప్రొటాగనిస్ట్. సో ప్రొటాగనిస్ట్‌తో కాంట్రాస్ట్ అవుతుంది. బట్ ద సేమ్ టైమ్ కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రొటాగనిస్ట్ యొక్క క్యారెక్టర్ తెలియడానికి ఫోయిల్ యొక్క క్యారెక్టర్ పనిచేస్తుంది. మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే 'స్వామి అండ్ ఫ్రెండ్స్' నావెల్‌లో రాజం అనే క్యారెక్టర్ సెకండ్ హీరో లాగా బట్ కాంట్రాస్ట్ విత్ రాజ్యం. రాజ్యంతో కాంట్రాస్ట్ అవుతున్నప్పటికీ అది సెకండ్ హీరో లాగా కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకోవచ్చు ఫాయిల్. ఫ్లాట్ అంటే దాని పేర్లో ఉంది ఫ్లాట్, వన్ డైమెన్షనల్, సింగిల్ ట్రేట్స్, సింగిల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఒకే డైమెన్షన్‌లో ఉంటుంది. ఇంక మార్పు ఏమి ఉండదు. వేరే వేరే తరహాలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరగదన్నమాట. ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ రౌండ్ క్యారెక్టర్ అంటే ఇది ఫుల్లీ డెవలప్డ్ క్యారెక్టర్. కాంప్లెక్స్ ఉంటుంది. ఫుల్లీ డెవలప్డ్ అంటే చాలా చాలా డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తుంటది. ఒకటే స్టైల్‌లో ఉండదనమాట. ఒకసారి ఏడిపించే ఎమోషన్ గాని, ఇంకోసారి నవ్వించడం గాని, ఇంకోసారి ఇన్నోసెంట్ గాను, ఇంకోసారి కోపం తెప్పించేలాగాను కొంచెం వేరియేషన్స్ ఉన్నాయన్నమాట క్యారెక్టరిస్టిక్స్‌లో. మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు 'స్వామి అండ్ ఫ్రెండ్స్‌లో' చూసుకున్నట్లయితే మనకు స్వామి క్యారెక్టరే అనుకోవచ్చు. కాంప్లెక్స్ క్యారెక్టర్ లేదా రౌండ్ క్యారెక్టర్. ఎందుకంటే అతడు ఒకసారి ఇన్నోసెంట్ గాను, ఒకసారి ఆహ్, అల్లరి చిల్లరగాను, ఇంకోసారి ఇంకో విధంగాను బిహేవ్ ఉంటదన్నమాట. ట్రాన్స్‌ఫర్మేషన్‌గా ఉంటదన్నమాట. సో, ఈ విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ వేరే వేరే ఎమోషన్స్ కలిగి ఉంటే క్యారెక్టర్ అది రౌండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒకే క్యారెక్టర్ ఉంటే ఫ్లాటింగ్. మన ఫ్లాట్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీని నావెల్ చూసుకోండి. మనకు బాక్సర్ అనే క్యారెక్టర్ మనకు యానిమల్ ఫామ్‌లో ఒకటే ఎవరొచ్చినా ఏం మార్చలేరు అనే దానికి ఉంటుందన్నమాట. సో, బాక్సర్ అది బెంజమిన్. బెంజమిన్ డాంకీ ఎవరొచ్చినా మనకేం మార్పు చేయరులే అన్నట్లు ఒకే క్యారెక్టర్ ఫ్లాట్ ఇంగ వేరే మార్పు ఉండదు. ఈ విధంగా. లేదంటే మన బాక్సర్‌లో అనుకోవచ్చు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తుంటది. ఇంక వేరే ఏవి చూడదనమాట. ఒకటే క్యారెక్టర్ ఫ్లాట్. రౌండ్ క్యారెక్టర్ అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. స్టాటిక్ అంటే ఇంక అన్‌చేంజ్డ్. ఇంక చేంజే ఉండదనమాట. స్టీరియోటైప్ ఇంగ ఒకటే డైమెన్షన్‌లో ఉండొచ్చు. రైట్ అట్లా. డైనమిక్ అంటే చేంజెస్ అపోజిట్ ఇంగ. సో, స్టాటిక్ అంటే అన్‌చేంజ్డ్, డైనమిక్ అంటే చేంజెస్ ఇంగ మార్పు చెందుతుంటదనమాట క్యారెక్టర్. ఏదో ఒకటి నేర్చుకోవడం, రియలైజ్ అవ్వడం అట్లా. స్టాక్ అంటే ఇంగ స్టీరియోటైపింగ్. స్టీరియోటైప్ క్యారెక్టర్ ఉంటుంది. అది స్టాక్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇది క్యారెక్టర్స్ టైప్. ఓన్లీ క్యారెక్టర్ కాదు టైప్స్ చూసుకోవాలి. వాట్ ఈస్ వాట్ అని నేను మొత్తం ఒకే చోట తీసుకొచ్చాను. సో, ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. 1 లేదా 2 బిట్స్. నెక్స్ట్ చూడండి మీటర్ గురించి చూద్దాం ఇంగ. 5 అయిపోయినాయి కదా! ఇప్పుడు మీటర్. సో, మీటర్ ఈస్ ఎ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్‌స్ట్రెస్డ్ సిలబస్ ఇన్ ఎ లైన్ ఆఫ్ ఎ పోయెట్రీ. ఒక పోయెట్రీలో లైన్స్‌లో ఉన్న ఒక మీటర్ అంటే ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్, అన్‌స్ట్రెస్డ్ సిలబస్. సో, ఇంగ్లీష్‌లో అంటే మనకు ఫోనెటిక్స్‌లో సిలబస్ ఉంటాయి కదా! సిలబుల్స్. ఆ విధంగా సిలబుల్స్‌తో కూడినటువంటి ప్యాటర్న్ ఒకటి స్ట్రెస్డ్, అన్‌స్ట్రెస్డ్ కలిపినటువంటి ఒక ప్యాటర్న్ ఒక లైన్‌లో ఉంటే పోయెట్రీ లైన్‌లో అది మీటర్ అంటాం. రైట్. సో, దీంట్లో టైప్స్ ఏముంటాయంటే మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇవి. మోనోమీటర్ అంటే 1, డయామీటర్ అంటే 2 సిలబుల్, ట్రైమీటర్ అంటే 3, టెట్రా అంటే 4, పెంటా అంటే 5, హెక్సా అంటే 6, హెప్టా అంటే 7, ఆక్టివా మీటర్ అంటే 8. ఇట్లా ముందు ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీటర్ అంటే ఏంటి? సో, రిథమిక్ ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ స్ట్రెస్డ్ సిలబల్స్ ఇన్ ఎ లైన్ ఆఫ్ ఎ పోయెట్రీ. అది ఓకే. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు మోనో, డై, ట్రై, టెట్రా, పెంటా ఇలా ఉంటాయి. హెక్సా, హెప్టా, ఆక్టివా. తర్వాత ఇంకో దీంట్లో తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే నేను టైప్స్ కూడా తీసుకోవాలి. మనం టైప్స్ కూడా నేర్చుకోవాలండి ఇక్కడే. 3 ఉంటాయి అందులో. ఫార్మల్ వర్స్ ఒక పోయెమ్‌లో, ఫ్రీ వర్స్ ఒకటి, బ్లాంక్ వర్స్ ఒకటి. సో, ఫార్మల్ వర్స్ అంటే విచ్ హాస్ ఎ స్ట్రిక్ట్ రైమ్ అండ్ మీటర్. మీటర్ ఉంటుంది. రైమ్ స్కీమ్ ఉంటుంది. అది ఫార్మల్ వర్స్‌కి ఉంటుంది. రైట్. ఫ్రీ వర్స్ అంటే స్ట్రిక్ట్ రైమ్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ మీటర్ ఉండదు. ఈ మనం మాట్లాడే ఈ మీటర్ ఉండదు. రైమ్ స్కీమ్ ఇంతకుముందు చెప్పాను ఫస్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ లెసన్‌లో ఆ 2 ఉండకుంటే ఫ్రీ వర్డ్స్, 2 ఉంటే ఫార్మల్. మరి బ్లాంక్ వర్డ్స్ ఏంటి అంటే సో, ఇందులో రైమ్ స్కీమ్ ఉండదు. బట్ మీటర్ ఉంటుంది. ఏం మీటర్ ఉంటుందంటే ఇయాంబిక్ పెంటామీటర్ ఉంటుంది. బ్లాంక్ వర్డ్స్‌లో గుర్తుపెట్టుకోవాలి ఇయాంబిక్ పెంటామీటర్. జనరల్‌గా మనకు షేక్స్‌పియర్ రాసే 12థ్ నైట్‌లో కూడా మనకు ఇయాంబిక్ పెంటామీటర్‌తో కూడినటువంటి డైలాగ్స్ అందులో చాలా వరకు మనం చూడొచ్చు బ్లాంక్ వర్డ్స్‌లో.
ఇందులో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐటమ్ ఏంటి ఈ మీటర్ అంటే ఫూట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఫూట్ ఈజ్ ఎ బేసిక్ మెట్రికల్ యూనిట్ ఆఫ్ ఎ లైన్ ఇన్ ఎ పోయిట్రీ. బేసిక్ ఒక ఫీట్ అంటే పాదం అంటాం కదా ఒక లైన్, రైట్. మీటర్ అంటే మొత్తానికి స్ట్రెస్ అన్స్ట్రెస్ సిలబుల్తో కూడినటువంటి లైన్స్ ఇన్ ఏ పోయం. ఇక్కడ మెట్రికల్ యూనిట్ ఒక స్మాల్ యూనిట్ అనే పోయిట్రీ. ఇందులో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. ఏముంటాయంటే ఇయాంబిక్, ట్రొక్కి, అనపెస్ట్ అండ్ డెక్టైల్ అనేది 4 ఉంటాయి. ఇయాంబిక్లో ఏముంటుంది అన్స్ట్రెస్డ్ ఒకటి స్ట్రెస్ సిలబస్ ఉంటుంది. ఇయాంబిక్లో ఒక అన్స్ట్రెస్డ్ అండ్ స్ట్రెస్ సిలబల్ ఉంటుంది. ట్రొక్కిలో ఒక స్ట్రెస్డ్ అండ్ స్ట్రెస్ రివర్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అనపెస్టిక్లో ఏముంటుంది 2 అన్స్ట్రెస్డ్ ఉంటాయి, ఒక స్ట్రెస్డ్ ఉంటుంది. డెక్టైల్ ఏముంటుంది 1 స్ట్రెస్డ్ 2 అన్స్ట్రెస్డ్. నేను పక్కన వచ్చినట్లు నేను రాశాను అనమాట, సీక్వెన్స్ చేంజ్ చేశాను, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదండి మనకు ఇంపార్టెంట్ మీటర్ గురించి. సో మీటర్ గురించి ఇంకోసారి చూద్దాం ఏముంది మీటర్ గురించి. సో మీటర్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ స్ట్రెస్ సిలబస్ ఇన్ ఎ లైన్ ఆఫ్ ఎ పోయిట్రీ, రైట్. ఇందులో టైప్స్ చూసుకోవాలి, మోనో, డై, ట్రై, టెట్రా ఇవన్నీ. తర్వాత ఫార్మల్, బ్లాంక్ అండ్ ఫ్రీ వర్స్. తర్వాత ఫూట్లో మళ్ళీ టైప్స్. ఇంకా ఇంతకంటే మించిపోదు, ఇంకా బిట్ వస్తే ఇంక ఇందులో రావాలి, ఇంకా మళ్ళీ వేరే అడగడానికి ఆస్కారం లేదు ఇంకా, రైట్. నెక్స్ట్ డిక్షన్ చూద్దామా. సో డిక్షన్ అంటే ఏంటి అంటే డిక్షన్ మీన్స్ ది చాయిస్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ బై రైటర్ ఆర్ ఎ పోయిట్. ఒక పోయిట్ కానీ ఒక రైటర్ కానీ వాడినటువంటి డిక్షన్ పదాల యొక్క స్టైల్ ఎలా ఉంది, రైట్. ఎగ్జాంపుల్ ఏమంటే ఫార్మల్ డిక్షన్, ఐ రిక్వెస్ట్ యువర్ ప్రెజెన్స్, ఐ రిగ్రెట్. ఈ విధంగా ఫార్మల్గా వాడేదానికి ఫార్మల్ డిక్షన్. సింపుల్ అంటే ప్లీజ్ కమ్, వితౌట్ ఫార్మాలిటీ ఏముండదు. అంటే యాక్చువల్ డిక్షన్ అంటే ఏంటంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండి. ఇప్పుడు నేనే ఉన్నాను, లెటర్ రాయాలి, ఈమెయిల్ రాయాలి, నా చాయిస్ ఆఫ్ వర్డ్స్ వేరేగా ఉంటాయి. ఒక అఫీషియల్స్ రాయాలంటే వేరేగా రాస్తాను, నా స్టూడెంట్స్కి రాయాలంటే వేరేగా రాస్తాను. ఈ విధంగా మీరే ఉన్నారు, మీ టీచర్స్ ఎల్డర్స్కి చెప్పాలి మాట్లాడాలంటే ఎల్డర్స్కి రిక్వెస్ట్ చేయాలంటే మీరు మాట్లాడే టోన్ వేరేగా ఉంటుంది. అదే మీ ఫ్రెండ్స్తో చిన్నపిల్లలతో మాట్లాడితే వేరేగా ఉంటుంది. అంటే ఈ విధంగా మనం చాయిస్ ఆఫ్ సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఏ పదాలు సూట్ అవుతాయి అనేది చూసి బట్టి మనం చేంజ్ చేస్తున్నాం. అయితే డిక్షన్ స్టైల్ అనుకోవచ్చు. డిక్షన్ అంటే వర్డ్స్ స్టైల్ అండి. వర్డ్లో డి ఉంది కదా, ఇక్కడ డిక్షన్ అని గుర్తుపెట్టుకోండి. వర్డ్లో డి ఉంది, ఇక్కడ డిక్షన్లో డి ఉంటుంది కాబట్టి వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. చాయిస్ ఆఫ్ వర్డ్స్ లేదా చాయిస్ అని గుర్తుపెట్టుకుంటే సి తర్వాత డి వస్తుంది. చాయిస్ ఆఫ్ వర్డ్స్ డిక్షన్. క్లియర్. లైక్ ఎగ్జాంపుల్ సినిమాలో చెప్పాలంటే ఇప్పుడు విలన్కి వాడే డైలాగ్స్ కానీ ఆయన యొక్క స్టైల్ కానీ వేరే ఉంటుంది, హీరో యొక్క మాట్లాడే పదాలు కానీ ఆ స్టైల్ కానీ వేరే ఉంటుంది. ఈ విధంగా అనమాట డిక్షన్. ప్రొసోడీ అంటే ఇంకా ప్రొసోడీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిథమ్, రైమ్ ఉంటుంది, దానిలో మీటర్ ఉంటుంది, రిథమ్ తర్వాత అండ్ సౌండ్ ప్యాటర్న్స్ ఆఫ్ పోయిట్రీ. ఇన్ పోయంలో రిథమ్ ఉంటుంది, రైమ్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, ఇవన్నీ కలిపి ప్రొసోడీ మొత్తం కలిపి పోయిటరీలో ఉన్నటువంటి ఆ అందం మొత్తం కలిపి మొత్తం మనకు ప్రొసోడీగా అనిపించవచ్చు. ఎగ్జాంపుల్ ఏమి అంటే స్టడీయింగ్ రైమ్ స్కీమ్ అండ్ మీటర్ అనే పోయం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొసోడీ. మనం ఇప్పుడు ఇందాక రైమ్ స్కీమ్ చూసాం లాస్ట్ వీడియోలో, ఇప్పుడు మీటర్ చూసాం, ఇందాక మీటర్ చూసి ఇక్కడ చూసాం, మీటర్ ఫూట్ ఇవన్నీ కలిపి మొత్తం ప్రొసోడీ అండి. 3 ఉంటుంది, రైమ్ ఉంటుంది, రిథమ్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, రైమ్ స్కీమ్ ఉంటుంది, ఇవన్నీ కలిపితేనే మనకు ప్రొసోడీ, రైట్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ అ పొజిషన్ ఫ్రమ్ విచ్ ద స్టోరీ ఈస్ టోల్డ్. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్టోరీ ఏ విధంగా జరుగుతుంది, మనకు ఏ విధంగా అర్థమవుతుంది అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కిందికి వస్తుంది. అందులో టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ద నేరేటర్ ఈజ్ ఏ క్యారెక్టర్ విత్ ఇన్ ద స్టోరీ. ఆ క్యారెక్టర్ అనేది నేరేటర్ అనేది మనకు స్టోరీలోనే ఒక పార్ట్ అయి ఉంటాడు. నేరేటర్ అంటే చెప్పే వ్యక్తి, ఎవరైతే మనకు స్టోరీ చెప్తున్నాడో మెయిన్ లీడ్ అతనే ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్లో ఒకరుండి ఐ అండ్ వి అని యూజ్ చేస్తే అప్పుడు ఫస్ట్ పర్సన్గా ఉంటుంది, రైట్. సెకండ్ పర్సన్ అంటే ద నేరేటర్ అడ్రసెస్ ద రీడర్ యాజ్ యూగా మనకు సంబోధించడం జరుగుతుంది అండ్ ప్లేసింగ్ దేమ్ ఇన్సైడ్ ద స్టోరీ. సో మనల్ని స్టోరీలో క్యారెక్టర్గా భావించి యూ అని సంబోధిస్తే సెకండ్. ఇది రేర్గా జరుగుతుంది, అంతగా ఎక్కువ ఉండదు. ఫస్ట్ పర్సన్ ఎక్కువ, సెకండ్ పర్సన్ లేదు, థర్డ్ పర్సన్ ఇంకెక్కువ. థర్డ్ పర్సన్ చూడండి, నెరేటర్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అండ్ యూజింగ్ హీ ఆర్ షీ ఆర్ దే కానీ హీ కానీ షీ కానీ వాడి అవుట్ సైడ్ ఆయన క్యారెక్టర్ అక్కడ ఉండడు, అవుట్ సైడర్గా బయట నుంచి ఉండి నేరేటర్ మన నేరేటివ్ చేస్తుంటే అది మనకు థర్డ్ పర్సన్ ఉంటుంది. అందులో లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఆమ్నిసెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక క్యారెక్టర్లోనే డీప్ థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఇన్సైడ్ కానీ ఒకే ఒక క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ ఆ స్టోరీలో కానీ నావెల్లో కానీ ఉంటే 10 క్యారెక్టర్స్ ఉంటే అందులో ఒక క్యారెక్టర్కి డీప్గా వెళ్తే అది లిమిటెడ్. ఆమ్నిసెంట్ అంటే ఆల్ అన్ని క్యారెక్టర్స్ లోపల ఇన్సైడ్ ఫీలింగ్స్ వాళ్ళ థాట్స్ ప్రాసెస్ని చెప్పడం. అన్ని 10 క్యారెక్టర్ అంటే 10, 20 క్యారెక్టర్ 20 క్యారెక్టర్స్ని, 2 క్యారెక్టర్ని, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ మొత్తం లోపల వెళ్తే అది ఒమ్నిసెంట్. లిమిటెడ్ అంటే ఒకే క్యారెక్టర్ లోపలికి వెళ్తే ఒమ్నిసెంట్. ఎగ్జాంపుల్ చూస్తే మనం ఉన్న సిలబస్ చూద్దాం సో దట్ మనకు క్లారిటీ అర్థమవుతుంది.
స్వామి అండ్ ఫ్రెండ్స్ ఇచ్చినట్లయితే మనకు అది లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, థర్డ్ పర్సనే లిమిటెడ్. ఎందుకంటే ఒక క్యారెక్టర్, స్వామి యొక్క క్యారెక్టర్ గురించి ఎక్కువ థాట్స్ కానీ అతని లైఫ్ జర్నీ కానీ చెప్పడం జరిగింది. వేరే క్యారెక్టర్స్ ఉంటాయి, డీప్ థాట్స్కి వెళ్ళరు, ఫీలింగ్స్కి వాళ్ళ థాట్స్కి ఛాన్స్ స్కోప్ లేదు. ఆమ్నిసియంట్లో అయితే కంప్లీట్ థాట్ అంటే యానిమల్ ఫామ్ చూసుకోవచ్చు మనం, అంటే కంప్లీట్గా ప్రతి ఒక్క పిగ్ యొక్క ఇన్సైడ్ థాట్స్ కానీ వ్యూస్ కానీ ఆయన చెప్పడం జరిగింది, రైట్. సో ఈ విధంగా ఒమ్నిసియంట్ అంటే ఆల్ క్యారెక్టర్స్ ఇన్సైడ్ ద ఫీలింగ్స్ థాట్స్ చెప్పడం. లిమిటెడ్ క్యారెక్టర్ అంటే ఒక్క క్యారెక్టర్ యొక్క థాట్స్ని ఫీలింగ్స్ చెప్పడం. అది మొత్తానికి థర్డ్ పర్సన్లో ఉంటుంది. సెకండ్ పర్సన్ అంటే యూ, ఫస్ట్ పర్సన్ అంటే ఐవి, అతనే ఒక క్యారెక్టర్గా ఉంటాడు, రైట్. ఇది క్యారెక్టర్ గురించి, రైట్. క్లియర్ అండి. నెక్స్ట్ అండి ఇప్పుడు ఎపిక్ చూద్దాం. ఎపిక్లో మనకు an epic is a long narrative poem that tells a story of a hero and his adventurers. ఒక హీరో లేదా ఒక అడ్వెంచరస్ గురించి చెప్పేదాన్ని మనకు ఎపిక్ అంటాం. లాంగ్ నెరేటివ్ పోయమ్స్ ఇవి చాలా లాంగ్గా ఉంటాయి, లెంతీగా ఉంటాయి. హీరోయిక్ డీడ్స్ చెప్తామంట. ఒక హీరో లాంటి లైక్ మన పురాణ ఫర్ ఎగ్జాంపుల్ కదా రామాయణ మహాభారత ఇవన్నీ కూడా మనకు ఎపిక్ కిందికి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం మన స్టైల్లో, ఇది మన స్టైల్లో ఇండియన్ ఎపిక్స్ అని చెప్పవచ్చు. ఇవి పారడైస్ లాస్ట్ బై మిల్టన్ అని కూడా ఇది ఎపిక్లో ఒక భాగం, ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మాక్ ఎపిక్ చూడండి. ఎపిక్ ఆపోజిట్ మాక్. మాకింగ్ అంటేనే ఏంటి? సెటైర్, ఏలన చేయడం లేదా దాన్ని వ్యంగ్యంగా లేదా క్రిటిసైజ్ చేయడం మాకింగ్ అంటే. సో మాక్ ఎపిక్ ఇస్ ఏ వర్క్ దట్ ఇమిటేట్స్ ఎపిక్ స్టైల్ బట్ క్రియేట్స్ ఏ ట్రైబల్ సబ్జెక్ట్ హ్యూమరస్లీ, హ్యూమర్గా సెటారికల్గా ఒక మాక్ ఎపిక్ని మాకింగ్గా చేయడం, ఒక ఇమిటేట్ చేయడాన్ని మనకు మాక్ ఎపిక్ అంటాం, రైట్. ఇందులో మాక్ హీరోయిక్ ఎపిక్ అంటాం, సెటరికల్ మాక్ ఎపిక్ రెండు ఉంటాయి ఇందులో. మాక్ ఎపిక్ అంటే అదే హీరోయిక్ డీడ్స్, ఈ లాంగ్ నెరేటివ్ పోయం కదా ఎపిక్ అంటాం. దాన్ని సెటరికల్ ప్రజెంట్ హ్యూమర్గా ప్రజెంట్ చేస్తే మాక్ ఎపిక్ అంటాం, రైట్. నెక్స్ట్ నరేషన్ ఉంది. నరేషన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ టెల్లింగ్ ఎ స్టోరీ. సో దానిలో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, టెన్స్ ఉంటుంది, ఏ టెన్స్ చెప్పడం జరిగింది ఉంటుంది, తర్వాత ఆ స్టోరీ యొక్క స్క్రీన్ ప్లే ఏ విధంగా మనకు సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయన్నీ కూడా నరేషన్లో వస్తాయి అన్నమాట. నరేషన్ అంటేనే మనకు స్టోరీ, నావెల్ లేదా షార్ట్ స్టోరీ. నరేషన్ అంటే ఇవి ఉంటాయి, రైట్. ఎపిక్ అయిపోయింది, మాక్ ఎపిక్, ఇప్పుడు నరేషన్ అయిపోయింది. ఇమేజరీ చూద్దాం. ఇమేజరీ అంటే మనందరూ తెలుసు కదా. ఇమేజరీ యూజెస్ సెన్సారీ లాంగ్వేజ్ టు క్రియేట్ మెంటల్ పిక్చర్స్. మన మైండ్లో ఒక మెంటల్ పిక్చర్స్ క్రియేట్ చేయడానికి అది మనకి ఫిగర్ ఆఫ్ స్పీచ్లో వస్తుంది ఇమేజరీ. ఇమేజరీ ఎందుకు ఇచ్చేస్తామంటే థింగ్స్ బాగా అర్థం కావడానికి, లైక్ మన సెన్సారీ ఆర్గన్స్లో కొన్ని రకమైన పిక్చర్స్ వస్తాయి అనమాట. దాని ద్వారా మనకు ఆ టాపిక్ అని బాగా అర్థమవుతుంది, ఎంఫసిస్ చేయొచ్చు మనం ఏదైనా ఏం చెప్పాలనుకుంటున్న దాని గురించి. అందులో టైప్స్ కూడా ఉంటాయి, ఇందులో చాలా ఇంపార్టెంట్. మన బిట్ కూడా వచ్చింది లాస్ట్ డిఎస్సిలో. సో విజువల్ ఇమేజరీ వచ్చేసి మనకు సైట్కి సంబంధించినటువంటి. ఆడిటరీ ఇమేజెస్ అంటే ఆడిటరీ ఇమేజరీ అంటే మనకు సౌండ్ సంబంధించినటువంటి. ఆడిటరీ అంటే సౌండ్, విజువల్ అంటే సైట్ గురించి. ఆల్ ఫ్యాక్టరీ అనేది మనకు స్మెల్ సంబంధించినది, రైట్. ఆల్ ఫ్యాక్టరీ మనకు స్మెల్ సంబంధించినది. తర్వాత గెస్టటరీ అంటే మనకు టేస్ట్ సంబంధించినది. టెక్టైల్ అంటే టచ్కి సంబంధించినటువంటిది. ఖచ్చితంగా ఇది టైప్స్లోనే అడుగుతాడు డైరెక్ట్. ఇమేజరీ అందరూ తెలుసు కాబట్టి అడగడు ఇమేజరీ గురించి. ఇమేజరీలో టైప్స్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. సో విజువల్ అంటే సైడ్ అందరూ తెలుసు, ఆడియో అంటే సౌండ్ అందరూ తెలుసు. ఆల్ ఫ్యాక్టరీ అంటేనే గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్. ఫ్యాక్టరీలో చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది కాబట్టి స్మెల్ అని గుర్తుపెట్టుకోండి. అది ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్, మర్చిపోరు. గెస్టోటరీ అంటే టేస్టింగ్, రైట్. తర్వాత టెక్టైల్ అండ్ టచ్. టీలో టచ్ ఉంది, టెక్టైల్, టీ టచ్, రైట్. గుర్తుపెట్టుకోండి. టక్టైల్ అంటే టచ్, ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్, ఇంకా మిగతాది ఒకటే కాబట్టి టేస్టింగ్, రైట్. ఇమేజరీస్ అయిపోయిందండి. నెక్స్ట్ కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ అంటే తెలుసు మనకు ఆర్ట్ ఆఫ్ డాన్సింగ్ ఆర్ డాన్స్ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి కొరియోగ్రఫీ అంట. అందులో క్లాసికల్ కొరియోగ్రఫీ అని, ఫోక్ కొరియోగ్రఫీ అని, మోడర్న్ కొరియోగ్రఫీ అని కూడా అందులో టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాసిక్ చూద్దాం. సో క్లాసిక్ నుంచి ఇంకా కొన్ని ఉన్నాయండి ఇంపార్టెంట్ పాయింట్స్, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్లాసిక్ నుంచి మిగతావన్నీ ఇంకా ఉన్నాయి, అన్నీ కూడా కవర్ చేద్దాం. 15 వరకు చేసుకున్నాం. ఇంకా 15th నుంచి క్లాసిక్ నుంచి నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.